హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాధన చతుష్టయ సంపత్తిని పరిశీలనం చేస్తున్నాం. శమాది షట్క సంపత్తి. శమం అనగా అంతరింద్రియ నిగ్రహం, అనగా మనస్సును జయించి దానిని శ్రవణ మనన నిధిధ్యాసముల యందు తప్ప ఇతర విషయములందు పోనీయకుండుట. మన దృష్టిలో శ్రవణం అంటే ఏంటి? మన దృష్టిలో శ్రవణం అంటే ఏంటి? ఆడియో పెట్టడం, 10 నిమిషాల తర్వాత నిద్రపోవడం. ఎందుకంటే 10 నిమిషాలు విన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఆడియో ప్రభావం అది, అదంతే. తర్వాత ఏమైంది? కరెక్ట్గా ఆడియో అయిపోయిన తర్వాత లేస్తాడు. అలారం ఆఫ్ అయిపోయినట్టుగా టక్కున ఆడియో అయిపోతుంది. ఒక గంట బాగుంటుంది, అది అయిపోతుంది. అయిపోగానే ఏం చేస్తాడు? లేస్తాడు. బా ఎంత బాగా చెప్పారో మా గురువు గారు అంటాడు. సరే, పాపం కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే, ఓ వీడు మహా కష్టపడి ప్రతిరోజు ఏవోడు వింటున్నాడు రా బాబోయ్, చాలా నేర్చేసుకున్నాడు రా బాబోయ్ అని. ఏం నేర్చుకున్నావో ఒకసారి చెప్పబోయా బాబు అని అడిగాడు. నీకు కూడా ఇస్తా విను అన్నాడు. రోజు జరిగే చెప్తున్నానమ్మా. సరేలే పోన్లే, వాడు ఎట్లా వాడు చెప్పే బదులు డైరెక్ట్గా మనమే వింటే పని ఈజీ అయిపోతుంది కదా. సరే, నువ్వు పెట్టుకుని వినేటప్పుడు నేను కూడా వచ్చి వింటాలే అన్నాడు. అప్పుడు రహస్యం తెలిసిపోతుందా? తెలిసిపోతుంది కదా. నేను వినేటప్పుడు నువ్వు రాకూడదు, నువ్వు సెపరేట్గా వినాలి అన్నాడు. మళ్ళా అదంతా ఎందుకమ్మా, నువ్వు వింటున్నావు కదా, మళ్ళా అదంతా నేను వెతుక్కునే వింటావు ఎందుకు? సరేలే, నువ్వు ఆ రూమ్లో కూర్చుని వింటే పెద్దగా పెట్టి నేను రూమ్లో కూర్చొని వింటాలి అన్నాడు. సరే, ఆవిడ పెట్టింది, పెద్దగా పెట్టింది కదా, మరి ఈ రూమ్లో కూర్చొని వింటున్నాడు. మధ్యలో ఏదో సౌండ్ తేడాగా వస్తుంది అనమాట. ఆవిడ నిద్రపోతూ గొరక పెడుతుంది అనమాట. ఇదేంటి ఆడియో సరిగ్గా లేదు, మీ గురువు గారు నిద్రపోతున్నారు, ఆ మధ్యలో గొరక వినపడుతుంది, మీ గురువు గారిదేనా అని తర్వాత అడిగాడు. అడిగితే అప్పుడు ఏం చెప్పాలి ఆవిడ? ఆడియోలో ఎక్కడ గురకలేదురా బాబు అంటుంది. లేదు, నేను విన్నాను అంటాడు ఆయన. ఏది సత్యం? ఏది సత్యమో నిర్ణయించాలంటే ఏం చేయాలి? దర్శనం కలిగి ఉండాలి. సరే, ఇట్ట కాదులే అని ఈవిడ వినేటప్పుడు ఒకసారి నేను రహస్యంగా లోపలికి వచ్చి చూస్తే కానీ, రహస్యాన్ని భేదిస్తే కానీ నా మనసు శాంతించేట్టుగా లేదని ఆయన మనసులో డిసైడ్ అయిపోయి మర్నాడు ఆవిడ వింటుంది కదా, మళ్ళా ఆవిడ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి చూశాడు. అప్పుడు అర్థమైంది గొరక అక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? సత్య దర్శనం కలిగిందా లేదా? అర్థమైందా? అంటే నిజమైన శ్రవణం ఎప్పుడు కలిగింది? మనస్సును జయించిన వాడికి, దర్శన జ్ఞానం ఉన్నవాడికే శ్రవణం పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు పనిచేస్తాం అనుకున్నాం? ఆ శ్రవణ మనన నిధిధ్యాసలన్నీ పూర్తి చేస్తే మనోజయాన్ని సంపాదించవచ్చు అనుకుంటున్నాం. ఏమిటి తేడా? సాధకులందరూ ఏమనుకున్నారు? సాధనలన్నీ నాలుగేగా శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తే ఏమిటవుతుంది? నీ అంతఃకరణాన్ని జయించవచ్చు, నీ మనోజయాన్ని సాధించవచ్చు అని ఇప్పటి వరకు చెబుతూ వచ్చాం.
ఆయన ఏమంటున్నాడు, అట్టా కుదరదు, అసలు సరైన శ్రవణ మనన నిధిధ్యాసలు ఎప్పుడయ్యా అంటే మనోజయం, అంతఃకరణం లేనిదనే సత్యం ఎవరికైతే బోధపడిందో వాడు చేసేదే శ్రవణం, వాడు చేసేదే మననం, వాడు చేసేదే నిధిధ్యాసనం. కాబట్టి ఆ మనసును జయించినటువంటి స్థితిలో, దర్శన స్థితిలో చేసే శ్రవణ మనన నిధిధ్యాసలే శమము. ఇప్పుడు వాడికి మళ్ళా మనసు చంచలించే అవకాశం ఉందా? కాబట్టి శమము ఒకసారి ఏర్పడితే ఇంకా వాడికి బంధం ఉండే అవకాశమే లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది. ఎంత అప్డేట్ అయిపోయింది అంటే ఇంకా దాన్ని మళ్ళీ అప్డేట్ చేయగల లాస్ట్ వెర్షన్ ఏమిటది? మనోజయం కలిగింది, సత్యదర్శనం కలిగింది, అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసలు చేశాడు. చేస్తే దానికి ఏమని పేరు? శమము. మీరందరూ కష్టపడి సమాధినిష్టలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఆ సమాధినిష్టలో ఉంటే ఏమిటి మీకు ప్రయోజనం? మనోజయం. ఏమిటి మీకు ప్రయోజనం? మనోజయం. ఇప్పుడు ఆ సమాధినిష్టలో ఉన్నటువంటి వాడు శ్రవణం చేయాలట, వేదాంత శ్రవణం, గురువాక్య శ్రవణం చేసి అదే స్థితిలో ఉండి మననం చేయాలట, అదే స్థితిలో ఉండి నిధిధ్యాసనం కూడా చేయాలట. అప్పుడేమైంది? ఇంకా శాశ్వతంగా అంతఃకరణం లేకుండా పోయింది. ఇక మరలా పుట్టదు. ఏది పుట్టదు? అంతఃకరణం. అంతఃకరణం పుట్టకుండా చేసేటటువంటి శాశ్వత పరిణామ లక్షణమే శమము. ఓటైపోయి ఇప్పుడు మనకు ఉందంటారా లేదంటారా? అది ఇందాక చెప్పిన కథలాగా ఉందంటారా? అలా కాకుండా ఇలా కాకుండా ఉందా? సరే, ఓకే. దమం అనగా ఏమి? బాహ్యేంద్రియ నిగ్రహము అనగా ఏమి? మనస్సును బాహ్య విషయములను చింతింపకుండా సర్వదా శ్రవణ మనన నిధిధ్యాసముల యందే నిలుపుట దమము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ అరుణాచలం వచ్చి అరుణాచలేశ్వర దర్శనం చేసుకోకుండా వెళితే అరుణాచలేశ్వరుడికి ఆగ్రహం వస్తుందా రాదా? అసలే ఆయన అగ్నిలింగం. ఏమైపోతామో ఏమిటో ఇంటికి వెళ్ళేటప్పటికి. చెప్పరే, అది నాకు తెలియదు. మీరు ఇంటికి వెళ్ళారండి, ఏమడుగుతారు మిమ్మల్ని? అరుణాచలం వెళ్ళారు కదా, ఈశ్వర దర్శనం చేశారా, గుడికి వెళ్ళారా అని అడిగారు. ఏమన్నారు మీరు? టైం లేదన్నారు. అలా ఏం చెప్తావు? టైం లేదన్నావు. ఎందుకని? 42వ రోజున ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి నీ మైండ్లో రోజు సంధ్యా సాధన చేసి 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 మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ షెడ్యూలే తిరుగుతోంది. అప్పుడు ఏమైపోయావు? టైం లేదండి బాబు, అసలు మాకు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉతికారేయడమే ఉతికారేయడం, అక్కడ టైం లేదు. అసలు ఆలోచనే రాలేదండి బాబోయ్, బిజీ, అంతా బిజీగా ఉన్నామంటే అసలు వేరే ఆలోచనే రాలేదండి బాబోయ్. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ దమం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అదే సదాచారమే కదా, సాత్విక విషయమే కదా, కానీ అది బాహ్యం. ఇక్కడ లక్షణం ఏంటి? ఇప్పుడు అక్కడ అది సాత్వికమే అయినప్పటికీ అది బాహ్యం. ముందే ఎందుకని శమం గురించి చెప్పి తర్వాత దమం చెప్తున్నాడు. ముందు దమం చెప్పాలా శమం చెప్పాలా? ఎందుకని? మనోజయం వచ్చేసింది ఆల్రెడీ. అక్కడ చేశాడు శ్రవణ మనన నిధిధ్యాసలు. చేసేటప్పటికి నిర్ణయం అవ్వడానికి ఎంత టైం పట్టింది? రెప్పపాటే. అర్థమైందండి? రెప్పపాటులో నీ స్వరూప జ్ఞానం నిర్ణయం అయితే నీకు బాహ్యం ఏది? మరి బాహ్యం లేనప్పుడు బాహ్య విషయాలు ఎలా స్ఫురిస్తాయి? స్ఫురించవు కదా. ఆ మాట అంటున్నాడు అక్కడ. ఏమని? మనస్సును బాహ్య విషయములను చింతింపకుండా సర్వదా శ్రవణ మనన నిధిధ్యాసముల యందే నిలుపుట. మనసును జయించి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి స్వరూప జ్ఞానం పొందగానే ఆ మనసు ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? ఇప్పుడు లేదన్నాక మరి అసలు బాహ్యాన్ని ఎలా చింతిస్తావు? లోపల చింతించడానికి అవకాశం లేకపోతే బాహ్యంలో ఉన్నటువంటి వాటిని ఎలా చింతిస్తావు? అవకాశం లేదని భావం. సరే, ఉపరతి అనగా
వేదమునందు ఉపదేశించబడిన కర్మలు సన్యాసాశ్రమ విధిచే పరిత్యజించి సర్వదా శ్రవణాదులనే ఆచరించుచుండుట, విద్యుక్త కర్మలను ఫలాపేక్ష గాని కర్తృత్వాద్యభిమానము గాని లేకుండా నివర్తించుట. ఉపరతి అని కొందరి మతం. మనసు స్త్రీగాను ప్రత్యేగాత్మ పురుషుడుగాను భావించి ఆ మనస్సును సర్వదా ప్రత్యేగాత్మయందు లక్ష్యముంచి వివశత ఉండుట, అంటే లోబడి ఉండుట ఉపరతి అని కొందరి మతం. మీరేమంటారు? ఇప్పుడు 2 అభిప్రాయాలు చెప్పాడు. ఒకటేంటండి, వేదము బ్రహ్మచారికి కర్మలు చేయాలి, గృహస్థీ కర్మలు చేయాలి, వానప్రస్థీ కర్మలు చేయాలి, ఈ కర్మలు ఏవి సన్యాసి చేయకూడదు అని ఆశ్రమ విధి విధానాలని వేదం నిర్ణయించింది. విద్యుక్త ధర్మ కర్మాచరణ సన్యాసికి లేవు. ఎందుకని వాడు లేడు, సన్యసించిన వాడు లేడు, ఆ పూర్వం ఉన్నవాడు లేడు. ఇప్పుడు ఎవడు వాడు? కొత్త పేరు ఇచ్చేస్తారు, కొత్త జీవితం ఇచ్చేస్తారు, కొత్త ఆహారం వచ్చేస్తుంది, కొత్త ఆహారం వచ్చేస్తుంది, కొత్త అనుభవం వచ్చేస్తుంది. అంతకుముందున్న జీవితం అంతా పోయింది, అసలు లేదుగా. గుర్తు విడిచేశాడు. ఏమంటే మీరు పూర్వాశ్రమంలో ఎక్కడున్నారండి? ఏమో నాకు తెలియదు అని కూడా చెప్పడు. ఎందుకని? వాడు లేడు కదా. ఇంకా లేనివాడి గురించి చెప్పేది ఏమిటి? ఇటు ప్రశ్నించాడు అనుకోండి, అటు తిరుగుతాడు, అంతే, నాకు సంబంధం లేదని. అర్థమైందండి? సరే, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? మనం ఈ సృష్టి అంతా ప్రకృతి పురుష సంయోగం చేత తయారైంది కదా, ఆ పురుషుడు పరమాత్మ కదా. ఈ ప్రకృతి ఎవరు? స్త్రీ, అంటే మనస్సు. అర్థమైందండి? ఆ ప్రత్యేగాత్మేమో పురుషుడు, ఈ మనసేమో ప్రకృతి. ఈ రెండు మనసు వెళ్ళి ప్రత్యేగాత్మ స్థితిలో గనక వివశత పొందినట్లయితే, అంటే అర్థం ఏంటి? తనను తాను కోల్పోవుట. వివశత్వం అంటే ఏమిటి? తనను తాను కోల్పోవుట అనే స్థితికి గనక మనసు ప్రత్యేగాత్మ యందు ఎప్పుడైతే చేరిందో అప్పుడు ఏమైపోయింది? అదే ఉపరతి. కాబట్టి జాగ్రత్తగా శమధమములు ఉంటే ఉపరతి వస్తుందంటారా? ఉపరతి ఉంటే శమధమాలు వస్తాయంటారు? ఏది ఉంటే ఏది వస్తుంది? శమము గనక సాధిస్తే అప్పుడు దమముకు అవసరం లేదుగా. దమము అవసరం లేకపోతే ఉపరతితో పని లేదుగా. అంటే శమములో నీకు 100కు 1000 మార్కులు కనుక వస్తే దమము ఉపరతితో పని లేదు. అదే అక్కడ శమం రాలేదండి, అప్పుడు దేంతో మొదలు పెట్టాలి? దమంతో మొదలు పెట్టాలి. దమముతో మొదలుపెట్టిన వాడికి ఉపరతి అవసరమా కాదా? అవసరమే. ఎందుకని? ఆ దమము బాహ్యంలో సాధన, లోపల ప్రవేశించాలంటే ఎంట్రీ టికెట్ ఉపరతి, ఆ తర్వాత శమం. కాబట్టి ఎట్లా అయినా సరే ఈ 3 సాధించాలా వద్దా? నీకు లోపల బలం ఉంటే ముందు లోపల సంపాదించు, బయట బలం ఉంటే బయట సంపాదించు, నో ప్రాబ్లం. నువ్వు శమము సంపాదించినా దమము సంపాదించినా నో ప్రాబ్లం. కానీ ఆ 2 మాత్రం తప్పక ఉండాలి. ఒకవేళ నువ్వు అడ్వాంటేజ్ ఏంటి? ముందు శమమును సంపాదించావు, అప్పుడు అది అందులో ఇన్బిల్ట్. ఆ శమములో ఈ దమము ఉపరతి కలిసి ఉన్నాయి. అదే దమమును సంపాదించావు, అప్పుడేమైంది? మిగిలినవి కూడా సంపాదించవలసిందే. కాబట్టి నీ మనోబలాన్ని బట్టి, నీ సాధనా బలాన్ని బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి ఇది వీలవుతుంది. అంతేనా కాదు? కాబట్టి జాగ్రత్తగా వీటిని నిర్ణయంగా పొందాలి, ఉండాలి. నిర్ణయంగా పొందాలి, ఉండాలి. సరే, ఇంకోటి చూద్దాం. తితిక్ష. తితిక్ష అనగా శీతోష్ణాది సహనము, చలికిని
ఎండకును ఓర్చుట. తనకు ఎవడు ఎట్టి అపకారమనరించినను తన హస్తపాదాదులను నరికినను వానిని నిగ్రహించు శక్తి ఉండియు వాని అపరాధమును సహింపగల మనో నిగ్రహం. ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. ఏం చెప్తున్నాడు ఏకంగా? కాళ్ళు చేతులు పట్టుకుపెట్టి రాత్రి వచ్చి ఎవరు పట్టుకుపోయారో నీకు తెలుసట, చెప్పి పట్టుకుపోయాడట. పైగా కానీ వాడి ఎడల ఏముండాలట? క్షమించేటటువంటి భావన ఉండాలట. అటువంటి భావనతోటి అపరాధ భావం లేకుండా వాడి ఎడల సహించగలిగినటువంటి మనోనిగ్రహం ఉండాలట. కాబట్టి యేసుప్రభువుకి అలా ఉన్నట్టు కనబడుతుందా లేదా? ఏం చేశారు ఆయన పట్టుకెళ్ళి? వేసేస్తే ఏమన్నారు? ఓ తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి గ్రహింపు లేదు, తెలివి లేదు, వీరికి అజ్ఞానులు, అవివేకులు, దయతో వీరిని క్షమింపుము అని భగవంతుడిని ప్రార్థించారు. అర్థమైందండి? ఆయన హింసించారా లేదా? లోకహింసకు గురయ్యాడు. అర్థమైందండి? ఇలా చాలా ఉంటాయి. సరే, జాగ్రత్తగా ఏదైనా కానీ గ్రహింపు ఎలా రావాలంటే, ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఈ తితిక్ష ఉండాలా వద్దా? చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే జ్ఞానం రాదు. శమధమాదులు లేకపోయినా సంపాదించవచ్చు, కానీ తితిక్ష కనుక లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉంటాం. రెంటికి చెడ్డ రేవడవుతాడు అన్నమాట. అర్థమైందండి? నేను ముక్తి మోక్షం కోసం జీవిస్తున్నాను అని ఇంటికి వెళ్ళి బల్ల గుద్ది చెప్పారు. ఎందుకని? 42 రోజుల ప్రభావం. అంతేనా కాదా? అంతకుముందు చెప్పలేదా? అంత బల్ల గుద్ది చెప్పలేదు. అర్థమైందండి? ఏదో పాపం ఆవిడేదో చదువుకుంటుంది లేరా అని క్షమించేశారు వాళ్ళు. అంతేనా కాదా? మీరు బల్లగుద్ది చెప్పలేదుగా. ఏదో చదువుకునేవారు, ఏదో పాడుకునేవారు, ఏదో ప్రార్థనలు చేసేవాళ్ళు, ఏదో జూమ్లో క్లాసులో వ్యవహారం ఏదో జరిగిపోతుంది. ఎవరు మీ జీవితంలోకి పెద్దగా తొంగి చూడరు. సర్లే ఆవిడ చెప్పలే, ఆవిడ మన పనులు అయిపోతున్నాం కదా, ఆవిడ చెప్పలు ఆవిడ పడుతుంది కదా, మనకి ఎందుకు వచ్చిన గోలా అని మీ గౌరవం మీకు, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు 42 రోజులు అసలే మీరు లేరు కదా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట. ఎప్పుడు వస్తారా ఈవిడ, ఎప్పుడు వస్తారా ఈవిడ. ఓసారి ముఖాముఖి, అదేనండి ముఖాముఖి. వీళ్ళు 42 రోజులు మనల్ని వదిలేసి అక్కడెక్కడో ప్రపంచంలో వేరే ప్రపంచం నిర్మాణం చేసుకుని అక్కడెక్కడో ఉండి వీళ్ళు ఏదో సాధించడానికి కోసమే కదా వెళ్ళారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం సాధించారో మనం పరీక్షించి చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామినర్ ఎవరు? వాళ్ళు. ఎంత బాగా ఎగ్జామిన్ చేస్తారు మిమ్మల్ని, పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చేస్తారు. ఆ పర్ఫెక్ట్గా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారని తెలుసుకోగానే మీరేం చేస్తారు? బల్ల గుద్ది చెప్తావు. అంతేనా? చెప్పగానే ఏమవుతుంది? తితిక్ష అవసరం వస్తుంది. వాళ్ళకు కాదు, మీకు. మీరెప్పుడైతే బల్లగుద్ది చెప్పలేదో మీకేం రావు. బల్లగుద్ది చెప్పగానే ఓహో, నువ్వు ఎలా ముక్తి మోక్షం ఎలా అంటావో, ఎలా నిలబడతావో, ఎలా చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటాడు, బయటికి చెప్పడు. అర్థమైందండి? ప్రతి చోట నీకు ఆ తితిక్ష అవసరం వస్తుంది అనమాట. ఎందుకని? నువ్వు అన్నావుగా, నువ్వేమని అన్నావు అనుకోండి, వెంటనే నీకు గుర్తు చేస్తాడు బుద్ధి చెప్పి. నీ లక్ష్యం ఏమిటి, ఎలా ఉన్నావేమిటి, అలా ఉన్నావేమిటి. ప్రతి అడుగు పట్టించుకుంటాడు, ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి చేత అబ్జెక్షనబుల్. అసలు పూర్తిగా పుట్టుపూర్వోత్తరాలతో సహా బయటికి తీస్తారు. ఇప్పుడు సమస్య రానంత వరకు దాని జోలికి ఎవరు వెళ్ళరు. నీ మేనమామ అప్పుడెప్పుడో అలా చేస్తానన్నాడు కదా, నువ్వు అడగలేదేమిటి అని. ఎప్పటి విషయం ఇది? పెళ్ళైనప్పటి విషయం. పెళ్ళి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ మేనమామ ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళి అలా తెస్తుంది, అదంతా నాకు అనవసరం. ఇట్లాగా అవసరమైనవి అనవసరమైనవి అన్నీ ఎదురకుండా మీ మార్గంలో పడతాయి. అప్పుడేం చేయాలి? తితిక్ష. తితిక్ష అంతే. సమాధానం ఏమిటి?
తితిక్ష. మనం బల్లగుద్దేస్తే వాళ్ళకే కదండి తితిక్ష, ఎందుకంటే వీళ్ళు ఎలాగో అర్థమైనట్టు చెప్తా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏ సహకారం ఇస్తే నువ్వు ఏ ఇబ్బంది లేకుండా ఆ మార్గంలో నువ్వు సులభంగా వెళ్ళగలవో ఆ కోఆపరేటివ్ హ్యాండ్ అని విత్డ్రా చేస్తారు. అర్థమైందండి? అది అక్కడ హస్తపాదాదులు నరికినను అంటే అర్థం. అంటే నిజంగా కాళ్ళు చేతులు నరికాడని కాదు. ఏ సహకారం ఉంటే నీ జీవితం సులభంగా వెళ్ళిపోతుందో ఇప్పటిదాకా ఆ సహకారాన్ని విరమిస్తుంది. ఆ తర్వాత కూడా ఇంకా పెరిగిపోతుంది కథ. ఎందుకనంటే అది అప్పుడు వాడి ఎడల నీకు రాగద్వేషాలు వస్తాయా రావా అన్నది ప్రశ్న ఇక్కడ. సహకరించేవాడు సహకరించకుండా పోతే మీకు వారి ఎడల రాగద్వేషాలు వస్తాయా రావా? వస్తే ఏం పోయినట్టు? పోయినట్టే. తితిక్ష పోతే ఏం పోయినట్టు? ఆ ముందున్న 3 పోయినట్టే. ఎందుకని? ఈ తితిక్ష ఆ 3 యొక్క ఫలితం. అంటే ఎవరిలో అయితే సమధమ ఉపరతులు సరిగ్గా లేకపోతే వాళ్ళలో ఆ తితిక్ష ఉండదు. ఎవరిలో అయితే ఆ 3 సరిగ్గా ఉంటాయో వాడిలో ఈ తితిక్ష సంపూర్ణంగా ఉంటుంది. ఏమి లేదండి, మీతో మాట్లాడకపోతే చాలు, మీరు వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడలేదండి ఒక వారం పాటు వాళ్ళు, అంతే. ఏమవుతుంది? మిమ్మల్ని గుర్తించలేదు వాళ్ళు, అంతే కదా. రిసీవ్ చేసుకోలేదు. ఏమైపోయారు ఈ 42 రోజులు? తిన్నారా, పడుకున్నారా అని మీరు అడగలేదు, వాళ్ళు మిమ్మల్ని అడగలేదు. అదంతా నాకు అనవసరం. మీరు అడగలేదు, వాళ్ళు అడగలేదు, అంతేనా కదా? సో మనం కూడా ఈవిడ 42 రోజుల పాటు ఇంటికి వచ్చినా కూడా గుర్తించకుండా మాట్లాడకుండా ఉంటే సరిపోయాయి. అయిపోయింది రామ. నెక్స్ట్ ముహూర్తం గురించి చెప్తావా? అంటే అట్లని కాదు, మానవ జీవితంలో కలిసి జీవించేటప్పుడు రెస్పాన్సివ్ బిహేవియర్ అంటాం దీన్ని. మీరేదో మాట్లాడతారు, వాళ్ళు ఇటు తిరిగిన వాడు అటు తిరుగుతాడు. మళ్ళీ మీరేదో చెప్తారు, పట్టించుకోరు, రెస్పాండ్ అవ్వరు, సహకరించరు. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? నీకు అహం ఉందో లేదో తెలుస్తుంది అప్పుడు. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాం ఇక్కడ 42 రోజులు కూర్చుని? ఆ అహమే అసలు మేము ఆల్రెడీ అన్నీ జయించేసామండి బాబు, అన్నీ అయిపోయినాయి మేము. మనోజయమేం కర్మ, ఎరుకనే విడిచేసాం అనే స్థాయి దాకా మీరు 42 రోజుల్లో విని 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 ఒకటే మాటలు కదా, ఎటు తిప్పి చెప్పినా అదే విషయం. అలాగా మీరు తయారైపోయి ఇంటికి వెళ్ళగానే మీ ఆహానికి దెబ్బ తగిలేటటువంటి ప్రపంచం మీ ముందుంటుంది. అహం దెబ్బతింటానికి పెద్ద విషయం అక్కర్లేదండి, చాలా చిన్న విషయం చాలు. అర్థమైందండి? మీరు తాళం చెవి తెచ్చుకున్నారు, అందరూ ఇంటి తాళం చెవి తెచ్చుకోలేదా? గోవిందా అయితే మీ పని. సూట్ కేసు పట్టుకుని వెళతారు, తాళం వేసుకుని ఆయన ఎటు వెళ్ళిపోతారు. గోవింద నారాయణ. ఎలా? ఆయన రాడు. మీరు దిగుతారండి స్టేషన్లో, ఆయన రాడు. ఎంతసేపు ఉంటారు మీరు? ఏ ఆటోనో క్యాబో బుక్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఆయన లేడు, తాళం చెవి మీ దగ్గర లేదు. అసలే మీరు తోటకూరకాడలాగా వేలాడిపోయి వెళతారు అక్కడికి. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఫోన్ మీ చేతిలో ఉంటుంది కదా, ఏం చేస్తారు? వేర్ ఆర్ యూ? నేను ఎక్కడ ఉంటే నీకు ఎందుకు అన్నాడు ఆయన. అదిట పాయింట్. అంటే తితిక్ష అనే అంశం ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలా చిన్న విషయం అండి, ఆవగింజంత విషయం. గుమ్మడికాయ ఇంత అయిపోతుంది. అది ఈ ఆవగింజ గుమ్మడికాయ అవడానికి టైం పట్టదు, చాలా కష్టం అండి ఇది. నేను జీవితంలో చాలా విషయాలు దీంతో పోట్లాడి మరీ చూసా కాబట్టి చెప్తున్నా. మీరు ఒక్క ఆవగింజంతా లోపించినా అది గుమ్మడికాయంత సమస్య అయిపోతుంది అంతే. అసలు ఏం ఉండక్కర్లేదండి. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి రెప్పపాటులో కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ తితిక్ష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోనిగ్రహమే తితిక్ష. పెద్ద ప్రశ్న మీకు రావాల్సింది ఏమిటంటే, శమధమ ఉపరతుల వలన మనస్సు లేనిదని తెలిస్తే
మళ్ళా మనోనిగ్రహం అంటాడేమిటి? అంటే ఇంకా ఎక్కడైనా మనోనిగ్రహం అంటే ఏమిటి ఇప్పుడు? మళ్ళా అవి లాగుతుంటే మనోనిగ్రహం అంటే ఏమిటి ఇప్పుడు? మనోనిగ్రహం అంటే ఏమిటి ఇప్పుడు? వ్యష్టి మనస్సు లేకుండా పోయింది, కానీ సమిష్టి మనస్సు ఉండిపోయింది. ఆ సమిష్టి మనస్సుని వెనక్కి తీసుకోవడం రావాలి, అది మనోనిగ్రహం. అది సరే, అంతకంటే లోపలికి చెప్తే ప్రమాదం. సమాధానమనగా శ్రవణాదుల యందు నిలుపబడిన మనస్సు పూర్వ సంస్కార వశమున ఇతర విషయములను కూర్చి పరిగిడునేని ఆ విషయ దోషములను విమర్శించి వైరాగ్యమును పుట్టించి మనస్సును మరలించి శ్రవణాదుల యందు నిలుపుట. ఏదో పుణ్యానికి పాపం మీరు దూరం వెళ్ళొచ్చారు కదా అని, వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఏదో కూరలు తెచ్చి మీరు వచ్చేటప్పటికి అక్కడ ఎదురుకుండా పెట్టాడు. అర్థమైందండి? సరే, ఒక పూట ముందు తేవాలిగా, మరి మీరు వచ్చిన తర్వాత పరిగెట్టి తేలేడుగా. ఓ పూట ముందు తెచ్చిపెట్టాడు కాబట్టి తోటకూర కాస్త వాడిపోయింది. ఆ వాడిపోయిన తోటకూర మీరు చూశారు. ఏమైంది అప్పుడు? ఏమైనప్పుడు పూర్వ సంస్కారం మేల్కొంది. అర్థమైందండి? ఈ 40-50 ఏళ్లలో అదే తోటకూర మీద యుద్ధాలు జరిగిన సందర్భాలన్నీ ఉంటాయి కదా, దాన్ని తోటకూర యుద్ధం అంటాం అన్నమాట. ఆ తోటకూర యుద్ధాలన్నీ మనసులో ఉంటాయండి. అది మేల్కొంటుంది. మేల్కొని ఏం చేస్తుంది? నేను లేకపోతే చాలండి, ఇల్లంతా గుండం చేసేసారు మీరు అన్నదామండి. ఎవడన్నారు ఇది? మీరేగా. ఎక్కడి నుంచి అన్నారు ఈ మాట? మరి ఎక్కడి నుంచో ఉంది అది, అంతే, కనెక్షన్ అక్కడికి ఇచ్చేసింది. ఈ వాడిన తోటకూర మహాభారత యుద్ధానికి తెరలేపింది. అర్థమైందండి? ఇప్పుడు మనలో గుర్తు ఉన్నట్టా లేదా? ఎన్ని రకాలుగా ఉంది, చెప్పలేనన్ని రకాలుగా ఉంది. చెప్పలేనన్ని రకాలుగా ఉంది. అసలు మీరు వెళ్ళగానే మీ ఇల్లు అనే ప్రపంచం మీలోకి ఒకసారే ప్రవేశించేస్తుంది. అంతే, ఇంకా అసలు మీకు అక్కడ అదే మీరు ఎప్పుడు ఒక్కసారి గడప దాటగానే ఇక్కడున్నవారు అక్కడ ఉండరు, అంతే. ఎందువలన అనేది ఇక్కడ చెప్తున్నాడు. పూర్వ సంస్కార వశమున ఇతర విషయములను గూర్చి పరుగుడును, ఆ విషయ దోషములను విమర్శించి వైరాగ్యమును పుట్టించి మనస్సును మరలించి శ్రవణాదుల యందు నిలుపుటయే సమాధానము. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ సమాధానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గాఢ నిద్రావస్థలో సందేహం వస్తుంది, మామూలుగా రాదండి. ఈ సమాధానం ఎక్కడ పనిచేయాలి? గాఢ నిద్రావస్థలో పనిచేయాలి. ఎందుకని? ప్రియమోద ప్రమోదాలు ఎక్కడ పనిచేసేది? అంతే. జాగ్రత్తగా గనక ఈ సమాధానం అనేటటువంటి సంపత్తి మీ దగ్గర లేకపోతే మీ జ్ఞానాన్ని అపహరించడానికి మీ నిద్ర ఒక్కటే చాలు. ఇవన్నీ కూడా అక్కర్లేదు. మీ నిద్ర కూడా జ్ఞానరత్నాపహారే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తప్పక వైరాగ్యమును పుట్టించి మనస్సును మరలించి 3 పనులు చేయాలంట మీరు. వాటన్నింటినీ బాగా జ్ఞాన దృష్టితో విమర్శించాలి, వైరాగ్యాన్ని పుట్టించాలి. అవసరమైన వైరాగ్యాన్ని అప్పటికప్పుడు పుట్టించాలి మీరు. మనస్సును మరలించాలి, శ్రవణాదుల యందు నిలుపుట, అంతే. అర్థమైందండి? మీరు వెళ్ళగానే ఆయన సూట్ కేసు అద్దుకొని రెడీగా ఉన్నాడు తీర్థయాత్రకు వెళ్ళడానికి. నువ్వు వెళ్ళొచ్చావు కదా, నేను కూడా వెళ్ళొస్తాను అన్నాడు. ఈజీ అన్నమాట, అది ఒకటే పరీక్ష. సరే, వెరీ గుడ్, మీరు తొందరగా వెళ్ళండి బాబోయ్ అనాలట. ఆనందంగా పంపించాలట ఎప్పుడూ కూడా. అంతేగాని నేను కూడా వస్తా అనకూడదు. ఎందుకని? పూర్వ సంస్కారం.
పూర్వం ఆయన ఎక్కడికి పోయినా ఏం చేస్తావు నువ్వు నేను కూడా వస్తున్నా అని రెడీ అయిపోతావు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైపోయింది, ఐఆమ్ రెడీ అన్నావు. వెంటనే ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నేను రెడీ అన్నాను ఏమిటి, హాయిగా 42 రోజులు స్వేచ్ఛగా తిరిగి వచ్చావు కదా, నేను కూడా తిరిగి వస్తా స్వేచ్ఛగా. ఓకే అనాలి అమెరికా వాళ్ళ లెవెల్లో. శ్రద్ధ అనగా జాగ్రత్తగా ఆర్డర్ గమనించుకోండి. మనం మామూలుగా చెప్పేటప్పుడు ఎటు చెప్తాం, శ్రద్ధ తర్వాత సమాధానం చెప్తాం. అర్థమైందండి? ఇక్కడేం చెప్పాడు, సమాధానం తర్వాత శ్రద్ధ చెప్పాడు. గురువాక్యముల యందును వేదాంత వాక్యముల యందును అత్యధికమగు నమ్మకం. అంటే సమాధానపడినటువంటి వాడే శ్రద్ధ కలిగిన వాడు. శ్రద్ధ కలిగిన వాడికి సమాధానం కలగడం కాదు, సమాధానం పొందినవాడే, సకల సందేహాలు సమాధాన పడినవాడే శ్రద్ధ కలిగిన వాడు. గురువాక్యం మీద నీకు దృష్టి ఎప్పుడు నిలుస్తుందయ్యా, అన్నీ సమాధాన పడితేనే నీకు గురువాక్యం మీద శ్రద్ధ నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. కాబట్టి ఈ సమాధి షట్క సంపత్తి చాలా చాలా విలువైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. ఇది లేకపోతే సాధన చతుష్టయ సంపత్తిలో హృదయం లేదు. ఏం లేదండి? అరే నిన్న చెప్పినప్పుడు ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా? అవునా కదా? మరి ఇప్పుడేమంటాడు, సమాధి షట్క సంపత్తి లేకపోతే అసలు సాధ్యమే కాదంటున్నాడు. హృదయం లేకపోతే ఎలాగా? మరి వైరాగ్యం లేకపోతే ఏం లేకపోయినట్టు? అవివేకం. వైరాగ్యం లేకపోతే అవివేకం. సమాధి షట్క సంపత్తి లేకపోతే హృదయం లేకపోతే. మరి రెండు చాలా ఇంపార్టెంట్ అయినా కదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం లేకపోతే అసలు ఏది వదలాలి, ఏది పట్టుకోవాలనే వైరాగ్యం ఎలా పనిచేస్తుంది? మరి నిత్యానిత్య వస్తు వివేకం లేకపోతే ఈ సమాధి షట్క సంపత్తిని అసలు సాధించేది ఎట్లాగా? తెలియదుగా అసలు. కాబట్టి ముందు సాధించవలసింది ఏమిటి? మరి నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి, నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా మీకు అక్కర్లేని వస్తువులు ఎందు వైరాగ్యము. వైరాగ్యం దేని ఎందు ఉండాలి? అక్కర్లేని వస్తువులు ఎందు వైరాగ్యం ఉండి ప్రయోజనం ఏముంది? అంటే వైరాగ్యం దేని ఎందు ఉండాలి? కావాలి అనుకున్న వాటి యందు వైరాగ్యం పోనాలి. అర్థమైందండి? అంతేనా కాదా? కావాలి అనుకున్న వాటిలో మీ శ్రీవారు ఉన్నాడా లేదా? మరి ఇప్పుడు వైరాగ్యంతో ఉంటే ఆయన ఉంటాడా? లోపల ఒకటి బయట ఒకటి ఉండొచ్చా? అప్పుడు త్రికరణ సిద్ధి ఉంటుందా? యూజ్లెస్ ఫెల్లో గెట్ అవుట్ అనాలా అవుతా? ఇప్పుడు అనొచ్చా? ఏమో నాకు తెలియదు. ఏనండి, సరే నా గొడవ అంతా ఏమిటంటే మీ శ్రీవారు నిత్యమా నిత్యమా? మీ శ్రీవారు నిత్యమా నిత్యమా? పోనీ మీ శ్రీమతి నిత్యమా నిత్యమా? నిత్యానిత్య వస్తువు అంటే ఏంటి? నిత్యానిత్య వస్తువు అంటే ఏంటి? అనిత్యమగు దానిని వెంటనే విడవవలయును, నిత్యమగు దానిని శాశ్వతముగా ఉండవలయును. అంతేనా కదా? నిత్యమైన దాంట్లో శాశ్వతంగా ఉండాలి, అనిత్యమైన దాన్ని వెంటనే వదలాలి. అంతేనా కదా? ఇప్పుడు మీ శ్రీవారు కానీ శ్రీమతి కానీ నిత్యమా నిత్యమా? నిత్యమా నిత్యమా? నిత్యమా అనిత్యమా? అదంతా నాకు తెలియదండి. నిత్యమా నిత్యమా? నేను శ్రీమతి
ఆయన శ్రీవారు అనే దృష్టి అనిత్యం. అదేనండి, పాత్రోచిత దృష్టి అనిత్యం. గుర్తుపెట్టుకోవాలి, ఇది పాత్రోచిత దృష్టి అనిత్యమే కానీ వాడి వాస్తవిక ఉనికి అనిత్యం కాదు. మనం ఇప్పుడు పొరపాటున రాంగ్ అడ్రస్లో పోస్ట్ చేస్తున్నాం. ఏమిటది? ఈయన అడ్డం రావడం వల్లే నా పురోగమనం అంతా పోతుందండి బాబు. అప్పుడు ఏమైపోయింది? పాత్రోచితమే అనిత్యంగా నిత్యమై కూర్చుంది. ప్రమాదం పెరిగిపోయింది. ప్రమాదం పెరిగే కొద్దీ నువ్వు వైరాగ్య బలాన్ని పెంచుతావు. ఎందుకని? బయటపడడానికి వేరే మార్గం లేదు. వాళ్ళకి వివేకం వస్తుందా? వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరాల జాబితాలో ఇది లేదు కదా. సాధన చతుష్టయ సంపత్తి వాడి అవసరాల జాబితాలో లేదు. అంతేనా కదా? వాళ్ళ అవసరాల జాబితాలో ఆత్మజ్ఞానం లేదు. వాళ్ళ అవసరాల జాబితాలో ముక్తి మోక్షం లేదు. నీ అవసరాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిలో నుంచి ఒక్కొక్క అస్త్రాన్ని వాడాలి నువ్వు ఇప్పుడు అనిత్యమైన దాన్ని విడవడానికి. అర్థమైందండి? మీ ఇద్దరి మధ్య ఉన్న పాత్రోచితమైన సంబంధమే అనిత్యం తప్ప వ్యక్తులు కాదు. జగజ్జీవేశ్వర త్రయం అనిత్యమా నిత్యమా? జగజ్జీవేశ్వర త్రయం అనిత్యమా నిత్యమా? జగజ్జీవేశ్వర త్రయం అనిత్యమా నిత్యమా? అమ్మా, అదంతా నాకు తెలియదండి. జగజ్జీవేశ్వర త్రయం లోకానికంతా ఉందా లేదా? ఉంది కదా. ఆ జగజ్జీవేశ్వర త్రయం నీకు అనిత్యమా నిత్యమా? నువ్వు ఎప్పుడు వస్తావా, అర్జెంటుగా మొక్కు చెల్లించాలి అని మీ శ్రీవారు మీ కుటుంబం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళగానే అర్జెంటుగా పదా, తొందరగా రేపు పొద్దున ముహూర్తం, తెల్లవారుజామున 3ంటికే వెళ్ళాలి, ఖడ్గమాల పూజకి మొక్కు ఉంది, తొందరగా వెళ్ళి చేసుకురావాలి. ఇప్పుడు జగజ్జీవేశ్వర త్రయం ఉందా లేదా? ఇప్పుడు అందులో ఉందిగా. జగజ్జీవేశ్వర త్రయం నిత్యమా నిత్యమా? నిత్యమా నిత్యమా? జగజ్జీవేశ్వర త్రయానికి పాత్రలు ఏమున్నాయి? శ్రీమతి శ్రీవారు అనుకుంటే పాత్రలు ఉన్నాయండి. దేవుడు అన్నాక మేమన్నీ పక్కకు పోయినాయిగా. ఈ పని ఎవరి కోసం చేయాలి? అమ్మవారు. వెళ్ళకపోతే ఎలాగా? జగజ్జీవేశ్వర త్రయం. ఇప్పుడు అక్కడ సమస్య ఏమిటి? జగజ్జీవేశ్వర త్రయం. ఆ త్రయం అనిత్యమా నిత్యమా? దేవుడు లేడు, ప్రపంచం లేదు, నువ్వు లేవు, నేను లేను, మొక్కు లేదు, పూజ లేదు అని లైన్లో ఇదంతా చదివాం అనుకోండి, ఏమంటాడు అప్పుడు? ఆ సమాధానం వర్కౌట్ కాదని తెలిసిపోతుంది కదా. మరి ఏం చేయాలి? జగజ్జీవేశ్వర త్రయం అనిత్యమా నిత్యమా? ఎందుకని? అనిత్యం అన్నామనుకోండి తక్షణమే విడవాలి. నిత్యం అన్నామనుకోండి ఎప్పటికీ విడవకూడదు. అది సమస్యగా. జ్ఞానం, పొరపాటు పడుతున్నారు మీరు. జ్ఞానంతో నిర్ణయం చేయాలి. ఇప్పుడు అక్కడ ఊరికే వ్యవహారంతో నేను వేరే చేశానంటే అదంతా కథ కుదరదు. ఇక్కడ కేవల జ్ఞాన పద్ధతికి దారి చూపిస్తున్నాడు. కైవల్యం అంటే ఏంటి? కేవల జ్ఞానం అంటేనే కైవల్యం వస్తుంది. కేవల జ్ఞానంలో అటు ఉంటానండి ఇటు ఉంటానండి, అది కుదిరే పని కాదు. ఎటో ఒకటే. అనిత్యమా నిత్యమా? ఒకటి ఉంటే మిగిలిన రెండు ఉంటాయా ఉండవా? త్రిపుటిలో ఉంటాయి కదా. జగత్తు ఉందని ఒప్పుకున్నావు అనుకో, జీవుడు ఈశ్వరుడు ఉన్నట్టే. ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకున్నావు అనుకో, జగజ్జీవులు ఉన్నట్టే. జీవుడు ఉన్నాడని ఒప్పుకున్నావు అనుకో, ఈశ్వరుడు జగత్తు ఉన్నట్టే. అది త్రిపుటి యొక్క లక్షణం. మరి త్రిపుటి లేదనాలి అంటే నువ్వెక్కడ ఉండాలి? బ్రహ్మమై ఉండాలి, లేకపోతే ఆత్మయ్య ఉండాలి. ఆత్మ బ్రహ్మమైన వాడికి జగజ్జీవేశ్వర త్రయం లేదు. కానీ వాడికి జగజ్జీవేశ్వర త్రయం నిత్యమా నిత్యమా? కానీ మరి నువ్వు వ్యవహరించే ప్రపంచానికి
మరి మనకేమో అనిత్యం, వాడికేమో నిత్యం. విడవాలా, పట్టుకోవాలా? విడవాలా, పట్టుకోవాలా? అదే ఒకటే ప్రమాణం. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు, నిత్యమా అనిత్యమా అనేది ప్రమాణం. నువ్వేం చేసావు? ఆత్మజ్ఞానం దృష్ట్యా చూసి లేదా బ్రహ్మజ్ఞానం దృష్ట్యా చూసి త్రిపుటి అనిత్యం అని తేల్చేసాం. విచారణ చేశాం కదా, తేల్చేసాం. మరి ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఇప్పుడేగా పాత్ర లేదన్నావు. ఓ ఎదుటి వాళ్ళకి మనకుందనమాట. అలా అవ్వదు, అలా వర్కౌట్ అవ్వదు. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ద్వైతమే చాలా సులభం. ఈ గోవాలంతా పడలేక, ఈ తిప్పలు పడలేక, ఈ మేధోమథన ప్రక్రియ రోజువారీ జీవితంలో ఆచరించడానికి వీలుగాక ఈ గొడవ అంతా వదిలేసి హాయిగా కృష్ణారామ అనుకుంటే అయిపోయేదానికి ఎందుకండి మాకు ఈ గోవాలంతా అని ద్వైతంలో సెటిల్ అయిపోతాం. ఇది రిజల్ట్. అర్థమైందండి? జ్ఞాని నిష్కర్షగా ఉంటాడు. ఏమైనా జరగవచ్చు కాక జ్ఞాని నిష్కర్షగా ఉంటాడు. వస్తావో రావో వెళ్తావో అదంతా నాకు ఏదన్నా జరగవచ్చు కాక జ్ఞాని నిష్కర్షగా ఉంటాడు. అదే శ్రద్ధ. అలా నిష్కర్షగా ఉంటేనే గురువాక్యాన్ని మీరు పోషించగలుగుతారు. వేదాంత వాక్యం మీద నిలబడి జీవించగలుగుతారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం సద్గురుజనార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు.